నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఇక్కడ మీరు చూసేది డిఫరెంట్ వెరైటీ రెయిన్ లిల్లీ అండి. నేను చాలా వెరైటీ రెయిన్ లిల్లీ వచ్చేసి థాయిలాండ్ నుంచి తెప్పించుకున్నాను, ఇంపోర్టెడ్ వెరైటీ. హైదరాబాద్లో ఒక్కరోజు వర్షం పడేసరికి రోజు రెయిన్ లిల్లీ 5 డేస్ నుంచి పోస్తున్నాయి. బట్ నేను కొత్త గార్డెన్కి ఈవినింగ్ టైం వెళ్ళేసరికి అవన్నీ ముడుచుకుపోయి ఉన్నాయండి. ఈరోజు ఈ ఫ్లవర్స్ని చూడడానికే మార్నింగ్ టైంలో వెళ్ళాను. మార్నింగ్ 11కి అలా వెళ్తే ఈ విధంగా ఉన్నాయి. సో ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకొని వచ్చాను. మీకు ఎవరికైనా ఈ ఇంపోర్టెడ్ వెరైటీ రెయిన్ లిల్లీ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. అలాగే నార్మల్ వెరైటీ 3 కలర్స్ ఉంటాయి కదా, ఎల్లో, వైట్, పింక్, అవి కావాలి అంటే ఈ బల్బ్స్ తీసుకున్న వాళ్ళకి అవి ఫ్రీగా ఇస్తానండి. మీలో ఎవరికైనా ఈ రేర్ వెరైటీ రెయిన్ లిల్లీ కావాలి అన్నా, అలాగే పింక్ కలర్, ఎల్లో కలర్ ట్యూబ్ రోజ్ కావాలి అన్నా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఇవి మనకు యాక్చువల్గా రెయినీ సీజన్లో ఫుల్గా పూస్తాయండి. నా దగ్గర 60 to 70 షేడ్స్ అయితే కలెక్ట్ చేశాను, డిఫరెంట్ కలర్స్. అవన్నీ చూడాలి అంటే మనకి ఇంకా ఒక 2 months పడుతుంది. రెయినీ సీజన్లో అయితే ఫుల్గా విచ్చుకుంటాయి. ఇప్పుడు ఒక్కరోజు వర్షం పడింది కదా సమ్మర్లో, కొద్దిగా ఫ్లవర్స్ వచ్చాయి. మీరు ఇప్పుడు ఈ రెయిన్ లిల్లీ తీసుకొని పెట్టారనుకోండి, 1 monthలో ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, పీక్ సమ్మర్లో ఎంత బాగా బడ్స్ వచ్చాయో. ఈ మొక్కల్ని పెంచడం చాలా ఈజీ అండి, 100% సక్సెస్ అవుతాము. జస్ట్ మనకు గార్లిక్ అంత చిన్న బల్బ్స్ ఉంటాయి, అవి సాయిల్లో పెట్టేసామంటే చాలు, జీరో మెయింటెనెన్స్. అవే ఒక 1-2 yearsలో మల్టిపుల్ అవుతాయి. కొన్ని వెరైటీస్కి రెగ్యులర్ వెరైటీ ఉంటుంది కదా, ఎల్లో, పింక్, వాటికైతే సీడ్స్ వస్తాయి. ఈ ఇంపోర్టెడ్ వెరైటీకి అయితే సీడ్స్ ఉండవండి, వాటిని బల్బ్స్తో పెంచుతారు. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Some of these